రాజకీయాల్లో వెన్నుపోటు అనేది సర్వసాధారణమైపోయింది. ఒకే పార్టీలో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకోవటం నేతలకు అలవాటైపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ తరపున డబ్బున్న అగ్రవర్ణాలకే సీట్లిచ్చి తన సొంత పార్టీ నేతలతో పాటు జన సైనికులకు వెన్నుపోటు పొడవటం చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఏ పార్టీ కూడా తనకంటూ ఒక లక్ష్యం లేకుండా పనిచేయదు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా పవన్ తీరు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 18 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇందులో 2 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఓసీలకు ఏకంగా 12 సీట్లు, మహిళలకు 1 సీటు ఇవ్వడంతో జన సైనికులు ఆయనను ఎలా నమ్ముతారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి టికెట్లు ఇవ్వటంపై పార్టీ నేతల్లో సందిగ్ధత నెలకొంది. జన సైనికులకు జనసేనాని మొండిచేయి చూపించారని తెలుస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు సైతం పార్టీని వీడకుండా నమ్మకంగా ఉంటున్నారు. అయితే చంద్రబాబుతో చేతులు కలిపిన తర్వాత పవన్ కళ్యాణ్ జన సైనికులను పట్టించుకోవటం లేదు. కనీసం జనసేన నేతలతో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ వంటి నమ్మకస్తులకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారని బాహటంగానే చెప్పుకుంటున్నారు.